హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ పచ్చి రొయ్యలు గోంగూర. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 200 గ్రామ్స్ రొయ్యలను క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన రొయ్యల్లో మనం ముందుగా 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఉప్పు కారం మనం ఇలా చేత్తో కలిపామంటే రొయ్యలకు బాగా పడుతుంది. ఈ విధంగా ఉప్పు కారం బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపుని స్టార్ట్ చేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను రెడీగా పెట్టాలి. అలాగే ఒక 2 కట్టల గోంగూరను కూడా ఉడికించి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా రెడీగా ఉన్నాయి కదా. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా నాన్ వెజ్ ఐటమ్స్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను వేసి తాలింపుని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది బాగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రొయ్యల్లో కారం అలాగే ఉప్పు వేసి కలిపి పెట్టాం కదా. ఈ రొయ్యలను ఈ తాలింపులో యాడ్ చేసి ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మరి ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసామంటే గట్టిగా సాగినట్టు అయిపోతాయి రొయ్యలు. ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఒక 2 కట్టల గోంగూరను శుభ్రంగా కడిగి స్టవ్ మీద గిన్నెలో చక్కగా కొద్దిగా వాటర్ వేసి ఉడికించి మెత్తగా రుబ్బి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా గోంగూర ముద్దను వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలా చక్కగా దగ్గరగా ముద్దగా వచ్చేస్తుంది. ఈ విధంగా వాటర్ వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దగ్గరగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ మీదకి తేలిపోతుంది. చూసారు కదా, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మన రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోనూ రొయ్యలు గోంగూర మంచి ఫేమస్ అయిన కర్రీ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్